రేవంత్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు తెలంగాణకే పరిమితం కాదండోయ్, దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన మాటల్లోనే చురుకుదనంతో జనాలు ఇట్టే కట్టిపడేస్తున్నారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదే అని చెప్పాలి. ఇప్పుడు అదే బాధ్యతను రేవంత్పై పెట్టింది అధిష్టానం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిన కమలం పార్టీకి సరైన మొగాడుగా వచ్చాడంటూ భావించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అగ్రనేతలు కోరారు. దీంతో రేవంత్ ఓ వెలుగుతున్నాడు. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు. మోడీ అమిత్ షాలను ఏకిప్పారేస్తున్న సీఎం రేవంత్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన అధిష్టానం. స్టార్ క్యాంపెయినర్ కంటే హై లిస్ట్ లో రేవంత్. నేషనల్ లెవెల్లో సీఎం రేవంత్ కి పెరిగిన క్రేజ్. ఏపీ కర్ణాటకలో సీఎం రేవంత్ ప్రచారాలు. తెలంగాణలో రాజకీయ రణక్షేత్రం రంజుగా సాగుతుంది. బొడ్డోడు అంటే గుడ్డ లూడదీసి కొడతా అనే డైలాగ్ గుర్తుంది కదా. ఇదే డైలాగ్ రియల్ లైఫ్ లో తెలంగాణ రాజకీయ నేతల నోట ఎన్నిసార్లు వచ్చిందో లెక్కే ఉండదు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒకటా రెండా ఎన్నో పేర్లు. రేవంత్ రెడ్డి, హైటెంత్ రెడ్డి, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పిలిచారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు. ఆఖరికి బెడ్రూమ్లు బద్దలు కొట్టి మరీ పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి. స్వింగ్ కట్ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఆయన చేతిలోకి రావడం, అహర్నిశలు కష్టపడి అంతా తానే పార్టీని ఒంటి చేత్తో గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు రేవంత్. హస్తం పార్టీ అంటేనే హస్తవ్యస్తం అనే పరిస్థితి నుంచి సరైనోడు చేతికి పగ్గాలొస్తే ఇలానే ఉంటుంది అనే ఒకే ఒక్కడు రేవంత్ నిరూపించి చూపించారు. కర్ణాటక ఎన్నికలతో పుంజుకున్న కాంగ్రెస్ తెలంగాణలో తన చరిష్మా జత చేసి ఒక్కడై రాష్ట్రమంతా తిరిగారు. ఎక్కడ చూసినా రేవంతుడే అన్నట్లుగా, ఏ సభలో చూసినా, ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో చూసినా ఈయనే కనిపించారు. రాత్రి లేదు, పగలు లేదు, అలా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. పదుల సంఖ్యలో రెడ్లు, ఇతర సామాజిక వర్గం వారు, సీనియర్లు, జూనియర్లు సీఎం సీటు కోసం రచ్చ చేసిన ఆఖరికి అగో ఇప్పటి ప్రతిపక్షాలు తిట్టిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఆ తర్వాత నుంచి తెలంగాణలో పాలన ఎలా సాగుతుందో మనందరికీ తెలిసిందే. ఇక రేవంత్ దూకుడు, టాలెంట్, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు గుర్తించిన హైకమాండ్ ఎక్కడ ఎన్నికలున్నా సరే ఆయన అక్కడ ఉండాల్సిందేనని చెబుతుంది. అంటే రేవంత్ రెడ్డి రావాల్సిందే, ఎన్నికల ప్రచారం చేయాల్సిందేనన్నమాట. లోకల్ లీడర్ కాస్త నేషనల్ లీడర్ అయ్యారని కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రేవంత్ను స్టార్ క్యాంపెయినర్ కంటే ఎక్కువగా హైకమాండ్ భావిస్తూ ప్రచారానికి పంపుతుంది. ఇప్పటికే ఏపీ, కర్ణాటకను చుట్టేసిన రేవంత్ త్వరలోనే మరికొన్ని భారీ బహిరంగ సభల్లో పాల్గొబోతున్నారు. ఇటు తెలంగాణ, అటు నేషనల్ లెవెల్లో రేవంత్ క్రేజ్ ఎలా ఉండేది అనేది చూశారుగా. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులైతే రేవంత్ రావాల్సిందే, ప్రచారం చేయాల్సిందే, ప్రసంగించాల్సిందేనని పట్టుబట్టి మరీ అధిష్టానానికి చెప్పి మరీ పిలిపించుకుంటున్నారంటే రేవంత్ అతి తక్కువ సమయంలోనే, అది కూడా కాంగ్రెస్లో ఎంత బ్రాండ్ ఇమేజ్ను సంపాదించుకున్నారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి రేవంత్ స్పీచ్ క్లాస్ గా మొదలై మాస్ జనాన్ని కూడా ఉర్రు తలూగిస్తుంది, గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. కార్యకర్తలు అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్ తో అంతకు డబుల్ ఉత్సాహంతో రేవంత్ మాట్లాడేస్తుంటారు. సరిగ్గా ఇదే కాంగ్రెస్ గ్రాఫ్ ను ఎక్కడి నుంచో ఇంకెక్కడికో తీసుకెళ్లిందట. తెలంగాణ మొదలుకొని జాతీయ స్థాయిలో రేవంత్ హాట్ టాపిక్ అవడంతో పాటు పార్టీ గ్రాఫ్ ను విపరీతంగా పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య రిజర్వేషన్లపై బీజేపీకి ఓ రేంజ్లో కౌంటర్లు, బీజేపీ పెద్ద తలకాయలైన మోడీ, అమిత్ షాలను సైతం ఏకిపారేస్తుండడం రేవంత్ కు మరింత ప్లస్ అయింది. దీనికి తోడు ఈయనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో జాతీయ మీడియాలో పేరు మారుమ్రోగిపోతుంది. బీజేపీ బండారం మొత్తం బయటపెడతానని చెప్పడం, రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తున్నారో కూడా బట్టబయలు చేస్తానని ప్రకటించడంతో ఎటు చూసినా ఎవరి నోట విన్నా రేవంత్ 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 అనే పేరే ఇప్పుడు వినబడుతుంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి రేవంత్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మంచి బూస్టింగ్ ఇస్తుందట. ఇక అభిమానులైతే ఇదే సార్ రేవంత్ రెడ్డి అంటుంటే మరికొందరు రేవంత్ సింగిల్ పీస్ ఇలానే ఉంటారని మరికొందరు అనుచరులు చెప్పుకుంటున్న పరిస్థితి.